వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకుంది. దానిలో భాగంగా ఇటీవలే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనకపోవడంపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దాంతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు ఎంతవరకు అనుకూలంగా ఉన్నారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది మా మైరా మీడియా. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఆంజనేయులు. ఏంటి ఇప్పుడు అధికార పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అధికార పార్టీ మీద ప్రస్తుతానికి బాగుంది కనుక ఇప్పుడు అది బాగుందని అనుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే పార్టీ ఎలా జరుగుతుందో మనం ఏం చెప్పగలుగుతాం. అంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అధికారం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఏరియా ఎక్కువ వచ్చే అవకాశం. అంటే వైసీపీ ప్రభావం ఉంటుందంటారు? ఈ పదవి ఏముండదు. అడ్డం పెట్టుకొని ఊరికి పక్కన నాటకం ఆడి డబ్బులు తిప్పటానికి తప్ప ఆడదేమి ఉండదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఆయన అసెంబ్లీకి వెళ్ళినా ఇంకెళ్ళినా ఇప్పుడు మీకు ఉదాహరణ మీకు చెబుతాను. మీరే ఉన్నారు. మీ అభిప్రాయాన్ని పూర్తి చేయగలిగితే శక్తి ఇవ్వాలిగా మీకు. ఆ ఇచ్చినప్పటికే చేసేది వీడు అందులో చేయటే అసలు దొంగ, వీడగరం దొంగ వీడు. అందుకని ఆ దొంగతనంలో దొంగ ఏం చేస్తాడు? జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నాను? ఏముంటుందండి, ఊరికే మాటల వరకే కానీ ఏముండదు. నాకు తెలిసిన వరకు నేను చూస్తున్నా సంవత్సరం నెలల నుంచి అసలు ఏముండదు. ఇది వెళ్ళి ఎవరికైనా అమ్ముడు పోతారు. ఆడికో డబ్బులు తీసుకొని చక్కగా అమ్ముడు పోయి ఆడి పంపి తిరుగుతారు అంతే. అంటే ఇప్పటికే 2 ఎమ్మెల్యే స్థానాలని డిక్లేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని కూడా జనసేన నుంచి గుంటూరు జిల్లాలో డిక్లేర్ చేయడం జరిగింది. మరి మిగిలిన 175 స్థానాల్లో కూడా జనసేన పోటీ చేసే సత్తా ఉందని మీరు అనుకుంటున్నారు? సత్తా ఉందంటే సత్తా జనరల్గా చెప్పుకునే మాట కానీ రాజకీయంగా మాట కుదరదు. ఎందుకంటే ఆగరను బాగు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మన ముగ్గురే ఉన్నాం ఇక్కడ. పక్క దాటాక ఏం చేస్తాం తెలియట్లా అని నా సొంత అభిప్రాయం అండి. ఇప్పుడు ఆడికి వెళ్ళాము, డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు అంత డబ్బులు ఇవ్వరా? ఇక ఎవరు నిజాయితీ ఇవ్వరా? లేవుగా. దాంతో నడక కనుక ఈ సున్నా అని అనుకుంటున్నాను. మొన్న అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి ప్రత్యేక హోదా మీద. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు కదా. అంటే దానికి ఆయన చెప్తూ వస్తున్నారు, టీడీపీ జనసేన ఉన్న చోట మేము రాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అతను దొంగతనమే చెప్పుకోవడం వీళ్ళకి. బాబు గారు నమస్తే అండి, మీ పేరండి? నాగభూషణం అండి. నాగభూషణం గారు ఏం చేస్తుంటారు? నేను రాళ్ళ వ్యాపారం చేస్తుంటాను. అఖిలపక్ష సమావేశం అని చెప్పి ప్రత్యేక హోదా మీద ఒక సమావేశం జరిగింది కదా సార్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనకపోవడంపై మీ అభిప్రాయం? అంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, టీడీపీ జనసేన ఉన్న చోట మేము రాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? అది మాత్రం ఒక దాంట్లో పాల్గొనాలా, ఒక దాంట్లో పాల్గొనకూడదు అనేది కాదండి. సమస్యని ఎవరొచ్చినా ఏదొచ్చినా ఎదుర్కోవాలి. అది మంచి కానీ చెడు కానీ. అది మంచి చెడునే తర్వాత అండి. సమస్యను ఎదుర్కోకపోతే ఇంక సమస్య ఏముంది? ఇంక నువ్వు సమస్యలో లాభం ఏముంది? నువ్వు వచ్చేముంది? ఏం లాభం లేదు. ఎదుర్కో, మంచో చెడు. ఏదో నీ ప్రతినిధిని పంపించు. నా పాలసీ ఇది, నేను ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి బాయ్కట్ చేద్దాం అనుకున్నా. బాయ్కట్ చేస్తే ప్రజలు మళ్ళీ రేపు నన్ను బాయ్కట్ చేస్తారని నేను నా ప్రతినిధిగా నేను ఫలాన్ని పంపిస్తున్నా అనేది ఉండాలి. ఆయనకు కూడా తప్పనిసరిగా ఎదుర్కోవాలండి సమస్యని. అయితే ఇప్పుడు రాజకీయాలు ఇలా ఉంటే ఇంకో పక్కన చూసుకుంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ పనితీరు మీ అభిప్రాయం ఏంటి సార్? పనితీరు పర్వాలేదు అన్నట్టుంది. మరి మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ప్రస్తుత అధికార పార్టీ? వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం మేము. అంటే మేము ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు మేము. కానీ వచ్చే అవకాశాలు, ఇంకొక పార్టీ వస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ మారిస్తే మరి అన్నీ లేట్లు అవుతాయేమో అనే భావన ఉంది. అంటే వాళ్ళ మీద వేరే వాళ్ళు చేయలేరని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళు చేసినవి మనం ఎందుకు చేయాలో వాళ్ళు మార్చారనుకోండి లేట్ అవుద్ది. ఈ రాజధాని కొద్దిగా మరి ఇంకా లేట్ అయిపోద్ది. ఇక ఇతనికే వేస్తే కంటిన్యూగా చేసి తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి ఇతనే మేలు అనిపిస్తుంది. మేము అయితే పార్టీ ఏ పార్టీ కాదు. నేను ఓపెన్గా నా అభిప్రాయం అయితే అది. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పి కాదండి, మంచివాడు కాదని కాదు, మంచివాడే ఆయన కూడా. కానీ ప్రస్తుత సిచ్యుయేషన్లో ఆయన వచ్చే పరిపాలిస్తాడు బాగానే, కానీ వీళ్ళ కొన్ని బ్రేకులు చేస్తారేమో అనే డౌట్ ఉంది. దీనివల్ల పని జాప్యం జరుగుద్దని అదే అభిప్రాయం. కానీ ఆయన చెయ్యలేడని కాదు. రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చేసిండు, కొడుకు కూడా చేస్తాడని ఉంది మాకు. ఉంది కానీ ఈ ట్రిప్ వరకు మాకు ఈ విధంగా చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ బ్రేక్ అయితే ఏమో ఈ పనులన్నీ
ఈ బ్రేక్ అయితే మళ్ళీ మొదలెత్తుకొని మళ్ళీ లేట్ అయింది అనే అభిప్రాయమే కానీ వేయకూడదు అనేది కాదు. చూసుకుంటే ఈ రోజు నుంచి ఈ ఎన్నికల్లో ఆఖరి అసెంబ్లీ లోపాలు ఉన్నప్పటికీ ఒకసారి మరి ఈ సగం ఆగిపోయింది కదా, సగమే ఉంచింది. ఏదో రకంగా మరి అడ్డం పెట్టుకొని లాగింది. ఎట్నో ఒకట దరి చేరుతున్నామో ముఖ్యపట్నాన్ని అనే అభిప్రాయమే కానీ వెయ్యకూడదని కాదు. రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చినా చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, చేయడనే భయంలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అసెంబ్లీలో తనని ఈ సమస్యల మీద మాట్లాడినట్లని చెప్పి ఆయన అసెంబ్లీకి బాయ్కాట్ చేయడం జరిగింది. వైసీపీ పార్టీ కానీ ఆయన కానీ అది మానేసి పాదయాత్ర అని చెప్పి చేసుకొచ్చారు. ఇప్పుడు పాదయాత్ర కూడా మూసింది. అలా ఈ రోజు నుంచి చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. మరి మళ్ళీ ఆయన ఇంకా ఇప్పటికి కూడా ఆయన వెళ్ళకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద అసెంబ్లీకి తగాదాలు ఎన్నెన్నో ఉండనండి, పోరాటాన్ని వెనక్కి తీయకూడదండి. సమస్యను మనకు ఓటమి కానీ గెలుపు కానీ సమస్యను మాత్రం ఎదుర్కొని తీరాలండి. అది తీరాలి. ఎందుకంటే కేసులు ఉండొచ్చు కదా, గుడ్డు ఎవడి మీద కేసులు లేవు, ఎవరు అందరు కేసులు ఉండోళ్ళే. ఏమంటే ఇక్కడ కేసులు లేనివాడు ఎవడు లేడు. ఇదే బయటకు వచ్చింది వాళ్ళకి బయటికి రాలా. ఇప్పుడు ఉండోళ్ళు బోలే కేసులు ఉన్నాయి. ఇప్పుడు పరిపాలించే వాళ్ళ దగ్గర కూడా బోలే కేసులు ఉన్నాయండి. అది కాదు సమస్య. ఈ సమస్యను ఎదుర్కొనే కాడ వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు నరకటల్లా. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పటికీ ప్రేమ ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న 4 రోజులు చేయబట్టే ఈ గుండె ఆపరేషన్లు కానీ ఇటువంటి కొన్ని పనులు మాత్రం ఇక ఎవరికి సాధ్యం అయ్యాయి కావండి. అసలు సాధ్యం కానటువంటి పనులు ఆయన వాడు స్టాండర్డ్ చేసిండు. ఎన్ని వేల ప్రాణాలు రక్షించిండు, చాలా వేల ప్రాణాలు రక్షించండి ఆయన రాజశేఖర రెడ్డి. మామూలుగా మనిషి మాత్రం కాదు. అంతకుముందు ఫ్యాక్షనిస్టులు అన్నారు, ఏదన్నారు, అవి తర్వాత తీసేయండి. ఇప్పుడు చేయటం మాత్రం మొన్న బ్రహ్మాండంగా చేసిండు. బ్రహ్మాండంగా చేసిండు. ఉంటే ఇంకా ఈ చీలిపోయేది కూడా కాదు రాష్ట్రం, ఇంకా బాగుపడేది, ఇంకా బాగుండేది. కొడుకు వచ్చిన శాస్త్రం అనేది ఉంది, చెయ్యడని కాదు. అయితే వీళ్ళ పనులు కొన్ని బ్రేక్ ఎందుకంటే వాళ్ళకి పేరు వస్తుంది అనేది అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది మాత్రం తప్పేనండి. అసెంబ్లీకి వెళ్ళి తీరాలండి. పోరాటంలో ఎదికి రాకూడదు. సమస్యలు ఎదుర్కోవాలా. ఇక ఎదుర్కోకపోతే ఇంక లాభం ఏముంది? ఆయన అది అన్నట్టు ఇది అన్నట్టని సమస్యను ఎదుర్కోవాలి కదండి. సమస్యను ఎదుర్కొన్నప్పుడే కదా నాయకత్వం వచ్చేది. సమస్యను ఎదుర్కోకుండా ఎందుకు బోడి నాయకత్వం? సమస్యను ఎదుర్కోవాలా, ఎదుర్కొన్నప్పుడే నాయకత్వం. అంటే మరోపక్క చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే మన గుంటూరులో జరిగిన సభలో ఆల్రెడీ 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మూడిట్లో గెలుపు జనసేనకి వరించే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? జనసేనకు మాత్రం అంత పూర్తి మద్దతు వస్తుందని అభిప్రాయం కలగటల్లా. అసలు 170 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? 170 స్థానాల్లో పోటీ చేయడానికి ఇంకా ఆయనకి ఆ పరిపక్వత రాలేదండి. మేము కూడా సేమ్ క్యాస్ట్, ఆయన క్యాస్ట్, అది క్యాస్ట్ తీసేయండి. మాకు ఆ క్యాస్ట్ సమస్య కాదు, ఇంకా కొద్దిగా పరిపక్వతలో ఇంకా కొద్దిగా లోపాలు ఉన్నాయి. అవి సరి చేసుకుంటే నిండు నాయకత్వం వస్తుంది. ఎందుకంటే కుర్ర మాటలుగా ఉన్నాయి, పెద్ద మాటలుగా ఇంకా మైండ్లోకి ఇంకా కొన్ని ఎక్కాల. అయితే వాళ్ళ అన్నయ్య చేసిండు కానీ పిరికోళ్ళలాగా పారిపోయాడు. పరిపక్వత వాళ్ళ అన్నయ్యకు ఉంది, ఉండగానే స్వార్థంతో పారిపోయాడు. సమస్య నుంచి పారిపోయిండండి. ఎదుర్కోవాలండి. ఎప్పుడైనా ఓటమిని కూడా గౌరవంగా ఎదుర్కొన్న రోజే మనకి గెలుపు ఆహ్వానిస్తుంది. 1కి 2 సార్లు అయినా సరే ఓటమిని ఎదుర్కోవాలి. ఓటమి ఎదుర్కొన్నప్పుడే రెండోసారి మూడోసారి కాకపోయినా పరిపక్వత వస్తుంది. పరిపక్వత వచ్చి పరిపాలించే దమ్ము వస్తుంది. ఎవరు ఎన్నో అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు. మనకెందుకు? మనం చేసింది తప్ప రైటా? మనం చేసింది రైట్ ఉంది, చెయ్యి. ప్రజలకు ఎంతవరకు చేరుతుంది, ఏది ఏ పర్సెంట్ వాళ్ళకి ఎంతవరకు చేరుతుంది, బీదలకు ఎంతవరకు చేరుతుంది, క్యాస్ట్ వైడ్గా ఎవరెవరికి ఏమేమి చేరుతున్నాయి, ఏ క్యాస్ట్లో ఎక్కువ మంది బీదవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఆలోచించాలి కదండి. అవన్నీ ఆలోచించిన తర్వాతనే చెయ్యాలా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్యాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. అర్థం క్యాస్ట్ని పట్టుకొని ఆలబడకూడదు. పరిపాలన సరళంగా ఉందా లేదా, పరిపాలన లేబర్కి చాలా మందికి అందుతుందా లేదా అనేది చాలా ముఖ్యం. నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? గుళ్ళో. ఇప్పుడున్న అధికార పార్టీ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అధికార పార్టీ అండి తెలుగుదేశం అండి. ప్రస్తుతం అంటే సంక్షేమ కార్యక్రమాలు అవి బాగానే ఉన్నాయి, పర్వాలేదు పార్టీ వారు. అంటే అర్హులైన వారికి అందుతున్నాయి అనుకుంటున్నారు? అందుతున్నాయి సార్ అందరికి.
మరి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ? 60% ఉంటుందండి అంతే. అంతే అంతే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? స్కోపు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయండి అవకాశాలు. స్కోప్ అంటే 60% తెలుగుదేశం అంటున్నారు, మరి మళ్ళీ వైసీపీ అదర్ 2 పార్టీలు వచ్చి కలిస్తే ఏమన్నా జగన్ గారికి అవకాశం ఉంటుంది. అదే మరి ఇప్పుడు చూసుకుంటే మూడో పార్టీగా జనసేన ఉంది. జనసేన ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? జనసేన అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఒక 5% ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జనసేన చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందని అనుకుంటున్నారా మీరు? పోటీ చేయొచ్చు కానండి అంత మాత్రం రావు సీట్లు. ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా మీ అంచనా? 60-70 వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్ అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన గతంలోనే అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, ఆయన పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ఇప్పుడు పాదయాత్ర కూడా పూర్తయింది. జనంలో బాగా ఇంప్రెషన్ ఉందండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వస్తారనుకుంటున్నా. అంటే ఇప్పుడు చూసుకుంటే చివరి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కదండి, ఆ సమావేశాలకు కూడా ఆయన వెళ్ళకపోవడంపై మీ అభిప్రాయం? అంటే అది ఆయన ఇష్టం, మనకు తెలియదు కానీ వెళ్ళిపోవటం అనేది. సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సంజీవ్. సంజీవ్ గారు ఏం చేస్తుంటారు సార్? అది పోలీస్ అకాడ. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత అధికార పార్టీ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం అధికారం పార్టీ బాగానే ఉన్నది. ఇప్పుడు పేదలకు అన్నదాన క్యాంటీన్లు బాగానే ఉపయోగం ఉంది. వృద్ధాప్యుల పింఛన్లు కూడా బాగానే చేస్తున్నాడు. అంటే మరి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? 90% ఉన్నాయి. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? జగన్కు అభిమానం తక్కువ అండి. చంద్రబాబుకు కొద్దిగా సీనియారిటీ మనిషి. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన గతంలోనే అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా ఆ అసెంబ్లీకి బాయ్కాట్ చేయడం, ఆయన పార్టీ బాయ్కాట్ చేసి ఆయన పాదయాత్రలు జరగడం అనేది జరిగింది. ఇప్పుడు పాదయాత్ర కూడా ముగిసింది. ఈ రోజు నుంచి ఆఖరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరి ఇప్పటికి కూడా ఆయన అసెంబ్లీలో పాల్గొనకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఇంకా కొన్ని రోజుల తర్వాత తెలుస్తుందండి అది. అంటే వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడికి వెళ్ళినా మమ్మల్ని సమస్యల మీద మాట్లాడనివ్వట్లేదు, అందుకే మేము వెళ్ళట్లేదు అని చెప్తున్నారు కదా, అందులో నిజం ఉందని అనుకోవచ్చా? నిజం ఉంటుందండి. అంటే మొత్తం అధికార పార్టీ అనుకూలంగానే జరుగుతుందంటారా సార్? లేదండి, ఏదైనా మంచిది ఉంటే అది జరుగుతుంది, ఇది చెడు దానిలోకి ఎందుకు జరుగుతుందండి. చూసుకుంటే జనసేన ప్రభావం, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఆయన ప్రభావం కానీ ఆ పార్టీ ప్రభావం కానీ ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 20% ఉండొచ్చు అండి. అంటే జనసేనకి రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందని అనుకుంటున్నారు మీరు? అన్ని స్థానాలు చేసే లేదండి, ఏదో ఇటు సైడ్ విజయవాడ, ఇట్లా వెస్ట్ గోదావరి. చూసుకుంటే అంటే ఇప్పటికే గుంటూరులో 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్ని కన్ఫర్మ్ చేశారు. అంటే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖరరావు గారిని గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారు కదా, ఆయనకి గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? లేదండి, టీడీపీ వస్తుంది.